గుడ్ ఈవినింగ్ భరత్ గారు. ఈ రోజు ఢిల్లీలో ఎవరు ఊహించినట్టుగా దేశంలో మరొకసారి తీవ్రవాదులు తమ ఒక ఉగ్ర రూపాన్ని మరొకసారి భారతదేశంపై మరోసారి తన ఒక మొత్తం విషపాదాన్ని మోపిందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయంలో సుమారుగా 6 గంటల సమయంలో ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే జనసాంద్రంగా కలిగినటువంటి ప్రాంతము, అందులోనూ ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ దేశ రాజధానికి గుండెకాయ లాంటి ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్, అంటే అక్కడ ఉన్నటువంటి జనాలను, ఢిల్లీ ప్రజలను టార్గెట్ చేసుకుని ఆ ఉగ్రంగా రెచ్చిపోయాయని చెప్పవచ్చు. సో ఆ కారు బాంబులు పాల్పడ్డారు. వరుసగా ఏదైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దీంట్లో సుమారుగా 12 మంది మృతి చెందారు, 15 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది. సో చాలా రోజుల తర్వాత, అంటే మనం చూసాము ఏప్రిల్లో తీవ్రవాదులు ఒకసారి అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులందరూ కూడా ఏప్రిల్లో ఇదే రకంగా జమ్మూ కాశ్మీర్ లో ఒక హిందువులను టార్గెట్ గా చేసుకుని పెహల్గాం దాడి ఘటన పడ్డ సంగతి తెలిసిందే. సుమారుగా 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. పెహల్గాం దాడి ఘటనలో అనేక మంది హిందువులను, 26 మంది అమాయకులను హిందూ మతాన్ని అడిగి మరీ కూడా కాల్చి చంపిన పరిస్థితుంది. ఆ తర్వాత భారత్ కేంద్ర ప్రభుత్వం మొత్తంగా కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను ఏరివేయడానికి, అదేవిధంగా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని ఆపరేషన్ సింధూర్ పేరిట మొత్తం పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలను మొత్తం కూడా మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. సో ఒక రకంగా ఆ తర్వాత పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ తీవ్రవాదులు అందరూ కూడా తోక ముడిచారు. సో భయం అని, అంటే ఎప్పుడు భారత్ తమపై దాడి చేస్తుందో అని ఒక పాకిస్తాన్ తో పాటు ఆ తీవ్రవాదులందరూ కూడా ఒక తమ శిబిరాలను మార్చుకునే పరిస్థితుంది. కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తి స్థాయిలో ఒక వైపు భారత్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు, అదే సందర్భంలో సరిహద్దు వద్ద పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేయడంతో ఆ పాకిస్తాన్ సంబంధించిన ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో భారత్లోకి ప్రవేశించాలంటేనే కొంత తీవ్రంగా ఇబ్బంది పడవలసింది. ఎవరైనా ఒకవేళ కనుక భారత్లోకి ప్రవేశించిన వెంటనే వారిని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలాలు కాల్చి చంపిన పరిస్థితి ఉంది. సో పెహల్గాం దాడి ఘటన కారకులైన తీవ్రవాదులను కూడా మట్టుబెట్టాం. సో సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్న తరుణంలో మరొకసారి ఇప్పుడు ఆ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులే మరొకసారి ఢిల్లీ టార్గెట్ గా ఒక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలులకు కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో 6:40 సమీపంలో ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి కారు బాంబులను దాంట్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇటీవల కాలంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు కావచ్చు, అక్కడ సైనిక అధినేతలు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఏదైతే జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలు బహిరంగంగానే ప్రకటిస్తున్న భారత్ తగిన బుద్ధి చెప్తాం, ఆపరేషన్ సింధు తర్వాత మేము వెనక్కి తగ్గామని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా వీటి అన్నిటికి కూడా భవిష్యత్తులో మీకు సమాధానం చెప్తాం, మరిన్ని పేలులకు పాల్పడతామని చెప్పేసి అధికారికంగానే అక్కడ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు కావచ్చు, పాకిస్తాన్ ఆ ప్రధాని కావచ్చు మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా ఉన్నట్టుండి మొత్తంగా కూడా ఈ రోజు బాంబు బ్లాస్ట్ పాల్పడడం, అది కూడా కారులో పెద్ద ఎత్తున ఒక ఏదైతే ఒక పేలుడు పదార్థాలను ఒక్కడిగా మోహరించి ఒక్కసారిగా బ్లాస్ట్ గురి చేయడంతో సుమారుగా 12 మంది అమాయకుల ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకున్నారు. సో మరొకసారి దాదాపుగా దశాబ్దన్నర కాలం తర్వాత ఇప్పుడు మరొకసారి ఇలాంటి పేలులు భారతదేశంలో ఒక రకంగా జరగడం మాత్రం కొంత పెద్ద పెను సంచలనంగా మారుతుంది. మరొకసారి భారత్ లో తమ ఉగ్రవాదులు తమ ఒక ఉనికిని చాటుకునే ప్రయత్నం. ఎందుకంటే రీసెంట్ గా చూసాము, ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఇటీవల కాలంలో వరుసపెట్టి పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాకిస్తాన్ కు ఒక రకంగా ఆ పక్కనున్నటువంటి సింధు జలాలను నియంత్రించడంతో పాటు పాకిస్తాన్ పై అనేకమైనటువంటి నియంత్రణలు, నిర్బంధాలు పెడుతున్నారు. సో దీంతో తట్టుకోలేని పాకిస్తాన్ క్షణము సందర్భం వచ్చినప్పుడల్లా భారత్ పై తన యొక్క ఏదైతే ప్రతీకార రేచతో రగిలిపోతుంది. సో దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ను చూడాల్సి ఉంటుంది. సో అదే సందర్భంలో ఇటీవల కాలంలో కూడా మొత్తంగా కూడా యాంటీ టెర్రర్ స్క్వాడ్, దాంతో పాటుగా ఎన్ఐఏ కూడా మొత్తం క్షుణ్ణంగా దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ ఉంది. సో ఏదైతే ప్రముఖ పట్టణాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ పట్టణాలు మొత్తంగా కూడా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ రద్దీ కలిగిన ప్రాంతాలు ఉన్నాయో, ఎయిర్పోర్ట్లు కావచ్చు, మెట్రో కావచ్చు, ఇతరత్ర షాపింగ్ మాల్స్ ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ఆ యొక్క సంబంధించినటువంటి రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు ఆ డీజీపీ కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధించి హోంశాఖ కావచ్చు ఎప్పటికప్పుడు కొంత ఆదేశాలు జారీ చేస్తోంది. భద్రతను కట్టుదిట్టం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ తీవ్రవాద ముక్కలు ఎప్పుడైనా రెచ్చిపోవచ్చు అనేది కూడా కొంత ఆదేశాలు ఉన్నప్పటికీ ఈ రోజు అనూహ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి పెద్ద ఘటన జరగడం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైతే 6:40 బ్లాస్ట్ జరిగిన వెంటనే కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు
రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. సో ప్రధాన పట్టణాలు కావచ్చు, ప్రధానకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఎక్కడైతే గతంలో బాంబు పేలులు జరిగాయో లేకుంటే ఎక్కడైతే టార్గెట్ గా ఉన్నాయో ఆ రాష్ట్రాలను, ఆ యొక్క పట్టణాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి కొంత ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యి హై అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. సో ముంబై లాంటి పట్టణాలు అయితే ఇక ముఖ్యంగా ముంబై లాంటి పట్టణంలో ఒక రకంగా సెక్యూరిటీని హైలైట్ చేశారు, భద్రతను కట్టుదిట్టం చేస్తూనే మరోవైపు ఎక్కడికక్కడ కూడా ఎక్కడైతే మెయిన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం నుంచి చాలా కీలకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. పలు చోట్ల హర్యానా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కాశ్మీర్ లాంటి చోట్ల 3 చోట్ల ఈ యొక్క ఎన్ఐఏ ఏదైతే ఎన్ఐఏ కావచ్చు, ఏటీఎస్ కావచ్చు, అక్కడ పలు చోట్ల సోదాలు నిర్వహించింది. పలువురు అనుమానితులు దాదాపు సుమారు 9 మంది అనుమానిత తీవ్రవాదులను అరెస్ట్ చేసింది. వాళ్ళ నుంచి గన్నులు కావచ్చు, అదేవిధంగా కొంత పేలుడు పదార్థాలు తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో రాజేంద్ర నగర్ లో మొయినుద్దీన్ అనే ఒక తీవ్రవాది, సానుభూతి పడు కావచ్చు, ఒక డాక్టర్ వృత్తిలో వండుకుంటా పెద్ద ఎత్తున ఒక రెసిన్ అనే ఒక విష పదార్థం ద్వారా ఒక ఫుడ్ సంబంధించి ఆహార పదార్థాల్లో విషాన్ని కలిపి వదల సంఖ్యలో అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగు అమాయకులైనటువంటి ప్రాణాలను బలిగొట్టుకొని కొత్త రకంగా తీవ్రవాదులు ఇప్పుడు విష పదార్థం కలిపినటువంటి ఫుడ్ను ఏదైతే ఆహార పదార్థాలు అందించి కూడా ఆ కొత్త రకం తీవ్రవాదిని తీవ్రవాదంగా కొత్త రకంగా ఈ ప్రాణాలు తీసే విధంగా కొంత ప్రణాళికలు రచిస్తున్నట్టుగా కూడా ఏటీఎస్ గుర్తించింది. సో గుజరాత్ ఏటీఎస్ ఈ రోజు ఉదయం కూడా మొయినుద్దీన్ అనే డాక్టర్ రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి మొయినుద్దీన్ అనే ఒక వైద్యుని కూడా అదుపులోకి తీసుకుంది. సో అతను విచారిస్తే అనేకమైన కీలక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి దాని ద్వారా ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ ఫుడ్ హోటల్స్ కానీ లేకుంటే ఆ యొక్క రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఫుడ్ ద్వారా మొత్తం విషయాన్ని వ్యాపించింది. ఆ అమాయకుల ప్రాణాలను బలిగొందామని కొంత ప్రణాళిక రచించినట్టుగా కూడా తెలుస్తోంది. సో అతనికి సంబంధించి ఒక రకంగా ఉంటే ఇక మిగతా చోట్ల కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా హర్యానాలో ఫరీదాబాద్ లాంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున సుమారు 2900 కిలోలకు సంబంధించినటువంటి అమోనియా నైట్రేట్ అనే ఒక పేలుడు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతోంది. కొన్ని నెలల నుంచి కొంత ఆపరేషన్ జరుగుతుంది. ముందుగానే పసిగట్టినప్పటికీ ఏటీఎస్ సో అది చివరి క్షణం కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇప్పుడు ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఇక పేలుడు జరగడం. రాధాకృష్ణ, జనరల్ గా రెడ్ ఫోర్ట్ దగ్గర చాలా హై సెక్యూరిటీ అలర్ట్ ఉంటుంది. మరి ఇంతటి ప్రమాదం జరగడం భద్రతా లోపమా, ఎక్కడ వైఫల్యం జరిగింది అనుకోవచ్చు? ఇంట్రాగేషన్ కొనసాగుతుందా, ఏమైనా క్లూస్ దొరికాయి ఇప్పటివరకు? స్పందన ఖచ్చితంగా ఎర్రకోట అనేది ఒక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కట్టడము. సో ఒక భారతదేశానికి మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతీకగా నిలిచేది. సో ఎర్రకోట సమీపంలో పేలుడు జరపడం ద్వారా కొంత భారత్ యొక్క ఆత్మస్థాయిని దెబ్బతీయాలని ఒక భాగంగా ఇట్లాంటి పిరికి పంద చర్యలకు ఈ ఉగ్రవాదులు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే ఎర్రకోట సందర్భంలో సాయంత్రం సమయం ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతంలో ఈవినింగ్ తర్వాత పెద్ద ఎత్తున జనాలు ఎప్పుడైతే ఉద్యోగాలు ముగించుకొని, ఆఫీసులు ముగించుకొని తమ కార్యాల నుంచి ఇంటికి బయలుదేరే సమయం సో మెట్రోకు చేరుకుంటారు. అదే సందర్భంలో ఆ ఇంటికి వెళ్లే క్రమంలో షాపింగ్ చేసే వాళ్ళు అందరూ రద్దీతో కూడుతుంది. సో ఎర్రకోట అనగానే ఢిల్లీ స్థానిక ప్రజలతో పాటుగా వివిధ దేశం నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఢిల్లీకి ఎవరైతే పర్యాటకులుగా వస్తారో అక్కడంతా కూడా ఎర్రకోట దగ్గర ఫోటోలు తీయడం, కొంత సందడి వాతావరణం నెలకొంటుంది. సో ఇదే జనాన్ని రద్దీని టార్గెట్ చేసుకునే ఇప్పుడు తీవ్రవాదులు యొక్క ట్విన్ ఏదైతే 2 కార్లను బ్లాస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో బ్లాస్ట్ జరగడం వల్ల సుమారు ఇప్పుడు మనకు అధికారిక సమాచారం అంతా ఉంది 12 మంది మృతి చెందారు. సో 15 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. వాళ్ళు 4 పరిస్థితి చాలా విషమంగా ఉంది, అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది. సో వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కేంద్ర హోంశాఖ హైలైట్ ప్రకటించింది. సో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరానికి కూడా ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ కూడా కేంద్రం నుంచి హైలైట్ జారీ చేశారు. ఎందుకంటే గతంలో కూడా మన అనుభవాలు చూసాము. ఒక దిల్షుక్ నగర్ బ్లాస్ట్ కావచ్చు, గోకుల్ చాట్ పేలుడు కావచ్చు, ఇవన్నీ కూడా మన గతంలో ఒక ఎగ్జాంపుల్స్. ఈ నేపథ్యంలో మొత్తం కూడా హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ జోన్ గా మారింది. సో ఇప్పటికే ఎయిర్పోర్ట్ తో పాటుగా 10 చోట్ల ఎక్కడైతే జనాల రద్దీ ఎక్కువ ఉంటుందో అక్కడ కూడా పోలీసులు కొంత గస్తీని పెంచినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇదొక విషయం అయితే రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు భద్రత అక్కడ కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత పోలీస్ శాఖ డీజీపీతో పాటు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర హోంశాఖ కూడా హై అలర్ట్ ప్రకటించింది. ఏ మాత్రం ఎక్కడైనా ఇక్కడ బస్ స్టాండ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదే సందర్భంలో షాపింగ్ మాల్స్ కావచ్చు, సినిమా హాల్స్ కావచ్చు, సో గత అనుభవాల దృష్ట్యా కూడా ప్రతి చోట్ల కూడా పోలీసులు కొంత భద్రతను కట్టుదిట్టం చేస్తూనే అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, అనుమానాస్పద వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు కొంత సమాచారం అందియాల్సిందే కూడా ఇక్కడ ఉన్నటువంటి
మొత్తం కూడా అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ తో పాటు మరొక తెలుగు రాష్ట్రం సంబంధించినటువంటి ఏపీలో కూడా విజయవాడ, విశాఖ లాంటి, తిరుపతి లాంటి, ఎందుకంటే తిరుపతి కూడా నిత్యం రద్దీతో కూడుకుంటుంది, నిత్యం లక్షలాది మంది అక్కడ తిరుమల వెంకటని దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల కూడా మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటితో పాటు హైదరాబాద్ నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఈ యొక్క పేలుళ్ల దాటికి దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇంకా ఏంటంటే వరుసగా ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో ఒక బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలో నెక్స్ట్ గతంలో అనుభవ దృష్ట్యా వరుస పేలులకు ఏమైనా అవకాశం ఉందా అని చెప్పేసి కూడా కొంత కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా హై అలర్ట్ ప్రకటించింది. రా కూడా రంగంలో దిగింది. సో ఇప్పటికే ఎన్ఐఏ బృందాలు కూడా ఎక్కడైతే ఘటన జరిగిందో ఇక పేలుడు జరిగిన ఘటన కూడా చేరుకుంటున్నారు. అక్కడ మొత్తం కూడా క్లూస్ టీం కూడా అసలు బ్లాస్ట్ కారణమైంది, ఏం వాడారు బ్లాస్ట్ లో, సో ప్రమాదం దాటికి ఎంతమంది చనిపోయారనే వివరాలు కూడా మొత్తం క్లూస్ టీం సేకరిస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు చాలా ఈ సోమవారం అందులో హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసం, కార్తీక సోమవారం రోజు ఒక తీవ్రవాదులు ఇలాంటి ఒక పేలులకు పాల్పడడం, అమాయకులైనటువంటి అనేక మందిని పుట్టన పెట్టుకోవడం మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో పెహల్గాం దాడి ఘటన జరిగింది. ఏప్రిల్ 22 తర్వాత పెహల్గాం దాడి ఘటన జరిగింది. సో అది దాదాపుగా 4 నెలల సమయం తర్వాత, 5 నెలల సమయం తర్వాత ఇప్పుడు మరొకసారి ఉగ్రవాదులు రెచ్చిపోయి విధంగా బ్లాస్ట్ ద్వారా భారత్ సంబంధించి భారత పౌరులు కావచ్చు, భారత్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇట్లా పిరికి పంద చర్యలకు ఎప్పుడు అవకాశం, సందర్భం వచ్చినట్టు వల్ల తీవ్రవాదులు ఇలా భారత్ పై దాడులకు పాల్పడుతూ భారత ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనుకుంటారు. కానీ భారత్ ఇట్లాంటివన్నీ ఈ పిరికి పంద చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. సో అవసరాన్ని బట్టి ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి మనతో అక్కడ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతున్నాడు జీ న్యూస్ తో, ఒకసారి మనం చూద్దాం లైవ్ లో ఏమంటున్నారు. देख पाया मैं तो बस में था, मौके पे किसी की मौत वगैरह हुई थी? सामने मौत पड़ी थी सर, एक मेरी गाड़ी के बगल में डेड बॉडी पड़ी थी, उसमें शायद हाथ पैर भी नहीं थे उसके। कितनी भीड़ रही थी उस टाइम पे? उस टाइम बहुत भीड़ थी सर, सब लोग भागे फिर रहे हैं। आगे गाड़ियों में आग लगी थी, कितनी गाड़ियों में लगभग आग लगी होगी? मुझे तो नहीं लगा, मुझे लग रहा सर 5-6 गाड़ियों में आग एकदम लगी। कितनी देर बाद उसके यहाँ पर पुलिस आई और बाहर यहाँ पे पहुंची? जी कितनी देर बाद यहाँ पर पुलिस पहुंची? रात पुलिस तो तुरंत आ गई है, पुलिस ने तुरंत यहाँ से हम लोगों को यहाँ से हटाया, क्योंकि वहाँ आग लग जल रही थी गाड़ियों में, उन्होंने सुरक्षित करवाया, यहाँ से सबको हटा दिया, लोगों को सब दूर करा पुलिस ने। फिर उसके बाद अब आए हम लोग यहाँ पे, यहाँ आने नहीं दिया था, डीटीसी वालों ने आए, जब आके यहाँ पे परमिशन दी। कितने नंबर की रूट? मेरे 348 की बस नंबर रूट नंबर। कितने लोग सवार थे बस में? आप बस में हमारे 2-3 लेडीज थी। सभी सुरक्षित है? सभी सुरक्षित थे, उनका कुछ नहीं हुआ, बस मेरी गाड़ी का सिस्टम डैमेज हुआ, शीशा डैमेज हुआ, मेरे यहाँ कमर में चोट, बहुत दर्द हो रहा। सवारी को तो कोई चोट नहीं है? नहीं सवारी कोई, कंडक्टर है मेरा